నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అందరూ కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు సంస్థాగతంగా ఈరోజు మనం మాట్లాడుకొని ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే దానికి ఈరోజు అబ్జర్వర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మున్సిపాలిటీలో కానీ లేకపోతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ అందరూ కూడా ఆ రోజు ఎంత ఒత్తిడి పెట్టినా కూడా అందరూ కష్టపడి పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంతమంది గెలవడం జరిగింది, కొంతమందిని ఓడిపోవడం జరిగినా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఇక్కడే వరుగారి సమక్షంలోనే అందరికీ కూడా కష్టాలు కానీ ఇన్ఛార్జ్ కానీ అందరినీ కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే కష్టపడ్డారో గతంలో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కంపెనీలో అందరిలో చోటు కూడా నిన్ననే కరువు గారితో కూడా వచ్చి కలిసి మాట్లాడడం జరిగింది. అందరికీ కూడా పెట్టుకుంటామని కరువు గారు మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా వేరే పేర్లు రాలేదని ఏదైనా ఉన్నా కూడా వాళ్ళందరి పేర్లు కూడా యాడ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అబ్జర్వర్ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఇబ్బందులు పడ్డాం. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. అందరం కలిసినట్టుగా ఇప్పుడు పెద్దలు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ చెప్పినట్టుగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటేనే అభివృద్ధిని తీసుకెళ్ళడం జరుగుతుంది. లేకపోతే ప్రతి దానికి వాళ్ళు ఎమ్మెల్యేగా మనం ఉన్నా కూడా అధికారులు ఉన్నా కూడా కమిషనర్ గా కానీ చైర్మన్ గా ఉన్న వాళ్ళు దాన్ని ఏది కూడా కౌన్సిల్ లో ముందుకు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరం కూడా కష్టపడి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. అలాగే సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఇవ్వాల్సిందిగా ముందుకు